హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే మరి హరిహర వీరమల్లుని ఎంత తక్కువ అంచనా వేశారో, అంటే ఈవెన్ నా వీడియోలో కూడా కొంచెం హైప్ లేదు అని చెప్పడం జరిగింది. కానీ ఆ అంచనాలన్నింటినీ తారుమారు చేసే విధంగా హరిహర వీరమల్లు అయితే కొత్త కొత్త రికార్డులు సృష్టించింది. అది కూడా జస్ట్ 24 అవర్స్లోనే. కరెక్ట్గా నేను ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తాను చూడండి. ఇప్పటి వరకు అయితే పుష్ప 2 టాప్లో ఉండేది 44 మిలియన్ వ్యూస్తో. కానీ ఈసారి హరిహర వీరమల్లు ఏంటంటే దాన్ని క్రాస్ చేసి సౌత్ ఇండియాలోనే, ఈవెన్ టాలీవుడ్లోనే, అలాగే తమిళ్లో కూడా హయ్యెస్ట్ వ్యూవర్డ్ ట్రైలర్గా నిలిచిందనమాట. సో ఇది ఒక రకంగా చాలా పెద్ద రికార్డ్ గైస్. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను అనుకున్నది ఏంటంటే చాలా తక్కువ అంచనా వేసాను, ఒక 20 లేకపోతే 25 అంతే వస్తుందేమో. కానీ 46 అంటే, 47 అంతవరకు అంటే నేను అసలు ఎక్స్పెక్టే చేయలేదు అసలు. ఈవెన్ ఇప్పుడు అందరిలో అదే చర్చ నడుస్తుంది అనమాట. అసలు ఎలా వచ్చాయి వ్యూస్, అసలు ఏంటి, సో నిజంగానే వచ్చాయా, ఫేక్ ఏమైనా ఉందా? సో చాలా రకాలుగా చాలా మంది అంటున్నారు. ఆఫ్ కోర్స్ ఇలాంటి వ్యూస్ వచ్చినప్పుడు కొంతమంది షాక్ అవుతారు, కొంతమంది జెలసీతో కూడా మాట్లాడతారు అలాంటివి. బట్ ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటి అంటే కళ్యాణ్ గారు ఇన్వాల్వ్ అవ్వడం వల్లనే, ఈవెన్ ఆయన దగ్గరుండి ట్రైలర్ కట్ కానీ, దగ్గరుండి ట్రైలర్లో కొంచెం ప్రమోషన్స్ కానీ ఇవన్నీ చేయడం వల్లనే ఎంత రీచ్ వచ్చింది అని నా ఒపీనియన్. కోర్స్ సినిమా ఇప్పుడు ట్రైలర్ కరెక్ట్‌గా మీరు చూసుంటే రిపీటెడ్‌గా చూడాల్సింది ఏమీ లేదు. ఈవెన్ ఒక డైలాగ్ గాని, లేకపోతే ఇంకేదో చూడాలని అస్సలు లేదు. కానీ కళ్యాణ్ గారిని చూడడం కోసమే వరుసపెట్టి ఇంకొకసారి చూసి అలా వచ్చిన వ్యూస్ అని నేను అనుకుంటున్నాను. అంతే తప్ప ట్రైలర్‌లో మెయిన్ అట్రాక్షన్ అయితే ఏమీ లేదు. నథింగ్. సో ఈవెన్ మీరు కూడా ఒక 5, 6 సార్లు కన్నా ఎక్కువ చూసుంటారు మనకడిగితే. అలాంటిది ఈ సినిమా మీద హైప్ పెంచడానికి చాలు గైస్ యాజ్ ఆఫ్ నౌ. అట్‌లీస్ట్ సినిమాకి ఇప్పుడు 'ఓజీ' అనేసి అందరూ వెయిట్ చేస్తున్నారు గానీ, 'వీరమల్లు' ఒకటుంది. అసలు ఈ సినిమా బయటకొస్తుంది. సో కళ్యాణ్ గారు నటిస్తున్నారు. ఇవే విషయాలు ఈ రోజు దాకా అంత హైప్ ఇవ్వలేదు. న్యూట్రల్ ఆడియన్స్‌లో మొట్టమొదటిసారిగా ఈ సినిమా కోసం చాలా ఎక్కువ చర్చ నడుస్తుందనమాట. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. నేను కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాను. సో సినిమా జూలై 24థ్ రిలీజ్ కాబట్టి ఆల్మోస్ట్ దగ్గరకొచ్చేసింది మనకి. ఇంకొక కొన్ని రోజులు మాత్రమే. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి సంబంధించి చాలా విషయాలున్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి కూడా కొంతమంది ప్రముఖులొచ్చే అవకాశం ఉంది. అలాగే కళ్యాణ్ గారు కూడా డైరెక్ట్‌గా మనకి రిలీజ్‌లో, ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. సో అది గైస్. ట్రైలర్ అయితే అది తక్కువ అంచనా ఏసాం గానీ అలా కాలేదు. చాలా పెద్ద హిట్ అయింది. చాలా భారీ హిట్ అయిందనమాట. మరి ఏంటి అంత అట్రాక్టివ్‌గా అందులో ఏం కనిపించిందో మరేంటో మీరే చెప్పాలి కిందన ఒకసారి. చెప్పండి చూద్దాం. థ్యాంక్ యూ.